హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రాష్ట్రంలో వీటి ధరలు భారీగా పెంపు అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. దాదాపు 40 రోజులకు పైగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడుల కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. దాంతో ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభంలో మునిగిపోయాయి. భారత్లోనూ పెట్రోల్, గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడింది. ఇక భారత్లో ప్రస్తుతం టోకు ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 2026 మార్చిలో 3.88% పెరిగింది. ఇక ఫిబ్రవరిలో 2.13% ఉన్న ద్రవ్యోల్బణం మార్చి నాటికి 3.88కి చేరుకుంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ కారణంగానే టోకు ద్రవ్యోల్బణంలో ఈ మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక గత నెలలో 2.3%గా ఉన్న ద్రవ్యోల్బణం మార్చి నాటికి 3.88 చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. గత 3 ఏళ్లలో ఇదే అత్యధికం అని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ధరలు పెరగడం వల్లే టోకు ద్రవ్యోల్బణం పెరిగిందని స్పష్టం చేశారు. అలాగే ఆహారేతర వస్తువులు, ఖనిజాల ధరలు కూడా పెరిగాయి. వీటితో పాటు మెటల్స్, టెక్స్టైల్స్, అలాగే ఇతర రంగాల్లో కూడా ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక 3.39%కి చేరుకుంది. అయితే టోకు ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ ఆహార ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించడం విశేషం. ఇక మార్చి నెలలో జాతీయ స్థాయిలో సగటు ద్రవ్యోల్బణం 3.40% నమోదైంది. అయితే 50 లక్షలకు పైగా జనాభా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 5.83%తో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 4.05%తో రెండో స్థానంలో గమనార్హం. ఈ రాష్ట్రాల తర్వాత కర్ణాటక 3.96%, తమిళనాడు 3.77%, రాజస్థాన్ 3.64%తో వరుసగా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఇక తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 6.64%, పట్టణ ప్రాంతాల్లో 5.24% ద్రవ్యోల్బణం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో మొత్తం ద్రవ్యోల్బణం 0.19% పెరిగింది. ఇక ఆహార సంబంధిత ద్రవ్యోల్బణం 0.4% పెరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.